సెషన్ చూద్దాము. ఫస్ట్ డే మనం చూసాం కదా! ఇప్పుడు సెకండ్ డే చూద్దాము. అయితే ఆహ్, బుక్‌లో రాయటం ఫస్ట్ ప్రయారిటీ. అది మరి రాస్తే బావుంటది. ఖచ్చితంగా రాయండి. బుక్‌లో రాయటం ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత బై హార్ట్ చేసి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. అందరూ ప్రాక్టీస్ ఫస్ట్ అంటారు. నేను బుక్‌లో రాయటం ఫస్ట్ అంటాను. ఎందుకంటే అది ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఇక ఈరోజు ఏమైతే లైనక్స్‌లో ఇంపార్టెంట్ కమాండ్స్ ఉన్నాయో, వాటి వరకే మీకు చెప్తున్నా లైనక్స్‌లో వాడేవి రెగ్యులర్ బేసిస్‌గా. కంప్లీట్‌గా లైనక్స్ నేర్చుకోవాలన్నా, షెల్ స్క్రిప్ట్ నేర్చుకోవాలన్నా 1 మంత్ దానికే కేటాయించాల్సొస్తుంది. కానీ మనకి ఉన్న కోర్స్ సబ్జెక్ట్ ఎక్కువ కాబట్టి, ముందు కోర్స్‌లో బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేద్దాము. బేసిక్ కోర్స్ కవర్ చేద్దాం. అప్పుడు కోర్స్ ఏంటి? ఏం జరుగుతుంది? ఎక్కడెక్కడ ఏం వాడుతున్నారనేది మీకు ఎంటైర్ ఐడియా వస్తుంది. ఆ తర్వాత సెల్ఫ్ లెర్నింగ్ మీరైనా చేసుకోవచ్చు. లేదంటే తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. సో, ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా 3 లెవెల్స్ ఉంటాయి. బేసిక్, ఇంటర్మీడియేట్ ఆ తర్వాత అడ్వాన్స్‌డ్. డైరెక్ట్‌గా ఇంటర్మీడియేట్, అడ్వాన్స్‌డ్ మనం ప్లాన్ చేయకూడదు. అక్కడే సబ్జెక్ట్ ఎక్కువ ఉండేసరికి కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత బ్రేక్ పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇట్లా బేసిక్ కోర్స్ నేను స్టార్ట్ చేశాను. 1 మంత్‌లో 30 డేస్‌లో మనకి క్లౌడ్ డెవోప్స్ కంప్లీట్ అయిపోతుంది. సో, ఈరోజు డే 2. ఈ డే 2లో మనకు లైనక్స్ సెకండ్ డే. కొన్ని కమాండ్స్ చెప్తాను. తర్వాత లైనక్స్ స్క్రిప్ట్స్ ఏ విధంగా రాయాలో చెప్తాను. వీటిని యాజ్ ఇట్ ఈస్‌గా మీరు నోట్‌బుక్‌లో రాసుకోండి. ఎంప్టీ నోట్‌బుక్, పెన్ ఒకటి కొనుక్కొని దాంట్లో రాయండి. సో, మర్చిపోవద్దు. ఆ తర్వాత నోట్‌బుక్‌లో రాసిన తర్వాత వాటిని బట్టి యేసేయండి. బట్టి యేసిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేయండి. సో, ఓకే. సో, నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఇక్కడ మనం చూస్తే నిన్న ఎక్కడున్నామో చూస్తే పీడబ్ల్యూడీ అనే కమాండ్ కొట్టాలి. సో, కొడితే మనం ఏ లొకేషన్‌లో ఉన్నామో తెలుస్తుంది. మీకేదైనా డౌట్స్ ఉంటే వెంటనే చాట్‌లో రెస్పాన్స్ ఇవ్వండి. రిప్లై ఇస్తాము. ఎందుకంటే మీరు మర్చిపోతారు డౌట్‌ని. లేదంటే ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉన్నా చాట్‌లో పెడితే వెంటనే ఇక్కడ మాట్లాడతాను. సో, పీడబ్ల్యూడీ కొడితే మనం ఏ లొకేషన్‌లో ఉన్నామో తెలుస్తుంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మీరు లాగిన్ అయిన వెంటనే మనం పీడబ్ల్యూడీ కొట్టాలి. మనకెక్కడున్నామో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత -ఎల్టీఆర్ ఈ 2 కమాండ్‌లు కొట్టాలి. ఈ కమాండ్ ఎందుకు వాడుతున్నాం, ఏంటి అనేది పిచ్చి డౌట్లు పెట్టుకోవద్దు. బై హార్ట్ చేసేయండి కమాండ్స్‌ని. ఎందుకంటే అదే ఫాస్టెస్ట్ వే నేర్చుకోవడానికి. మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఏమున్నాయి? ఏఎస్‌డిఎఫ్ డాట్ టీఎక్స్‌టీ. స్టార్టింగ్‌లో డి అనేది లేకపోతే అది ఫైల్ అని. స్టార్టింగ్‌లో డి ఉంటే అది డైరెక్టరీ అని. దీనికి ఒక ఈ ఈఎస్డిఈఎఫ్ అనే ఫోల్డర్‌కి ఏం ఫైల్ పర్మిషన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏముంది DR/XR-X అని ఉంది. దీన్ని ఈ ఫోల్డర్ పర్మిషన్స్ అంటారు. సో, ఇది కిందది ఫైల్ కాబట్టి ఇది ఫైల్ పర్మిషన్స్. ఓకే. ఆ తర్వాత ఇది యూజర్ గ్రూప్ కిందకొస్తది. అంటే ఓనర్‌షిప్ ఎవరి పేరు మీదుగా ఈ ఫైలు, ఈ ఫోల్డర్ ఉన్నాయో తెలుపుతుందనమాట. సో, నిన్న మనం చూసాము. డియూ స్పేస్ హైఫన్ ఎస్‌హెచ్ స్పేస్ స్టార్ అని కొడితే, ఈ ఫోల్డర్‌లో ఎంతైతే ఫైల్స్ ఉన్నాయో వాటి యొక్క సైజ్ మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఏబీసీడీఈఎఫ్ అనే ఫోల్డర్‌కి సైజ్ ఏం లేదు కాబట్టి 0 అని వచ్చింది. ఏబీసీడీ.టీఎక్స్టీ అనే ఫైల్‌కి కంటెంట్ మనం ఏదో రాసాం కాబట్టి 1.0 కేబీ అని చూపిస్తుంది. సో, అట్లా గాక ఒక స్పెసిఫిక్ ఫైల్ గాని, ఫోల్డర్ గాని మీరు సైజ్ చూడాలనుకుంటే ఎస్‌హెచ్ అని జెప్పేసి ఏబీసీడీ.టీఎక్స్టీ అంటే ఆ స్పెసిఫిక్ ఫైల్ నేమ్ ఇస్తే దాని యొక్క సైజ్ మాత్రం మనకు చూపిస్తుంది. సో, ఇదనమాట. ఇంగ నెక్స్టు ఇప్పుడు ఫైల్ పర్మిషన్స్ మనం మోడిఫై చేద్దాం. సో, ఇక్కడ నా ఫైల్ పర్మిషన్స్‌తో బాను అని ఉంది గదా! దాన్ని మనం మారుద్దాం. దానికి మార్చాల్సిన కమాండ్ చోన్ అంటే ఓనర్‌షిప్ అనమాట. క్యాపిటల్ ఆర్ పెడితే రికర్సివ్. ఇప్పుడు నేను యూజర్ పేరు ఏం పెడదాం? ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను కోలన్ ఇంకా విష్ణు. ఈ విధంగా ఇద్దాం. ఇచ్చకుండా ఏం ఫైల్‌కిద్దాం? ఏబీసీడీ.టీఎక్స్టీకి ఇద్దాం అనుకుంటే
ఆ! ఇక్కడ ఆ యూజర్ శ్రీను, విష్ణు అనే యూజర్స్ లేరు కాబట్టి ఆ ఎర్రర్ వచ్చింది. ఒకవేళ ఆ యూజర్ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసేది. కానీ కమాండ్ మాత్రం కరెక్టే. శ్రీను అనేది యూజర్ ఇక్కడ లెఫ్ట్ సైడు. విష్ణు అనేది గ్రూప్ అన్నమాట. మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫైల్ పర్మిషన్స్ మార్చడానికి అంటే ఓనర్‌షిప్ మార్చడానికి ఈ కమాండ్ వాడతారు. సో, రేపటి రోజున మీ కమాండ్ వాడేటప్పుడు బ్లైండ్‌గా ఈ కమాండ్ మీరు యాజ్ ఇట్ ఈజ్‌గా వాడేయొచ్చు. అక్కడ ఏదైతే యూజర్ ఉంటుందో అది మీకిస్తారు. గ్రూప్ ఏదైతే ఉంటుందో అది చెప్తారు కాబట్టి అది అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఓనర్‌షిప్ అంటే ఈ రెండిటి గురించి మాట్లాడాము. ఇప్పుడు ఈ పర్మిషన్స్ ఏ విధంగా మార్చాలో చూద్దాం. సో, చ్మోడ్, చ్మోడ్ అనే కమాండ్ పర్మిషన్స్ మార్చడానికి వాడతారు. సో, ఇక్కడ ఏ ప్లస్ ఎక్స్ ఏబీసీడీ.టీఎక్స్టీ -ఎల్టీఆర్ ఇక్కడ చూస్తే ఏబీసీడీ.టీఎక్స్టీకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేవి మొత్తం పోయాయి. ఇంతకుముందు కూడా అసలేమి లేవు. యాక్చువల్‌గా ఇది ఏ పెడితే ఆల్ కాబట్టి రావాలి. ఎందుకో రాలేదు. మళ్ళీ చూద్దాం. చ్మోడ్ ఏ -ఆర్‌డబ్ల్యూఎక్స్ ఇప్పుడు ఆర్ అంటే రీడు, డబ్ల్యూ అంటే రైటు, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్. హ్మ్. ఇక్కడ ఏ అంటే ఆల్ అన్నమాట. అన్ని యూజర్స్‌కి ఈ సిస్టమ్‌లో ఉన్న అన్ని యూజర్స్‌కి రీడు, రైటు, ఎగ్జిక్యూట్ ఆ 3 పర్మిషన్ తీసేయమని చెప్పాను. రైటు, ఎగ్జిక్యూట్ తీసేసినా రీడ్ మాత్రం ఉంచింది. ఓహ్! ఈ యాక్చువల్‌గా అయితే ఈ కమాండ్ యాజ్ ఇట్ ఈజ్‌గా వర్క్ అయిద్ది లైనక్స్‌లో. మనకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రెడీగా లేదు కాబట్టి మనం గిట్ బాష్‌ని వాడుతున్నాము. ఇక్కడ ఆర్ అనేది రిమూవ్ అవ్వలేదు. బట్ దట్స్ ఓకే. కమాండ్ మాత్రం కరెక్టే. ఇప్పుడు మనం పర్మిషన్ యాడ్ చేయాలంటే చ్మోడ్ ఏ ప్లస్ ఎక్స్ ఏబీసీ.టీఎక్స్టీ ఇప్పుడు ఏ ప్లస్ పెట్టినట్లయితే వాటన్నిటిని యాడ్ చేస్తుంది. ఇక్కడ యాడ్ చేయలేదు. దీనికి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. మనం ఫోల్డర్‌కి మారుద్దాం. చ్మోడ్ ఏ ప్లస్ ఎక్స్ ఏబీసీడీఈఎఫ్ ప్లస్ పెట్టిన ఎల్టీఆర్ ప్లస్ అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు మైనస్ పెడదాం. మనం కమింగ్ సెషన్స్‌లో ఎలాగో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వాడతాం కాబట్టి, అప్పుడు ఈ కమాండ్స్ యాజ్ ఇట్ ఈజ్‌గా వర్క్ అవుతాయి. ఇక్కడ కూడా మైనస్ పెడితే యాక్చువల్‌గా ఎక్స్ అనేది వెళ్ళిపోవాలి. ఈ గిట్ బాష్‌లో కాబట్టి అంతగా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతున్నట్లేదు. మళ్ళొకసారి ఇవన్నీ క్యాపిటల్ ఆర్ పెట్టి ట్రై చేద్దాం. హ్మ్. అది అంత కరెక్ట్‌గా వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది గిట్ బాష్ అనేది గిట్ వాడు డెవలప్ చేసింది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద మనం కొంతవరకు వాడొచ్చు గానీ, అన్ని కమాండ్స్ పర్ఫెక్ట్‌గా ఇందులో వర్క్ అవ్వట్లేదు. బట్ కమాండ్స్ మాత్రం కరెక్టే. యాజ్ ఇట్ ఈజ్ కమాండ్స్ మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫర్దర్ సెషన్స్‌లో మనం లాగిన్ అయినప్పుడు చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్‌కి వెళ్దాం. ఇక్కడ 777 అని చెప్పాను ఛమోడ్. 777 అంటే ఫుల్ పర్మిషన్స్. 000 అంటే అన్ని పర్మిషన్స్ తీసేయటము. సో, ఇక్కడ మరి ఏ ప్లస్ ఎక్స్, ఏ మైనస్ ఎక్స్ చెప్పా గదా! యూజీఓ, ఆర్‌డబ్ల్యూఎక్స్, యూజీఓ, ఆర్‌డబ్ల్యూఎక్స్ ఏంటంటే ఈ 777కి రిప్రజెంటేషను ఇదనమాట. యూజీఓ అంటే యూజరు, గ్రూపు, అదర్స్ అందరికి రీడు, రైటు, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వటం అనేది 777 యొక్క ఇండికేషను. ఈ కమాండ్ అయినా వాడొచ్చు, ఈ కమాండ్ అయినా వాడొచ్చు. సో, ఇప్పుడు మనం ఇచ్చిన ఇండికేషన్ ఏ మైనస్ ఎక్స్, ఏ ప్లస్ ఎక్స్ ఈ క్యారెక్టర్ రూపంలో ఇచ్చిన ఫైల్ పర్మిషన్స్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి న్యూమరికల్ ఫార్మాట్‌లో ఇద్దాము. చ్మోడ్ 777 ఏబీసీ.టీఎక్స్టీ మీరిక్కడ ఏబీసీడీ.టీఎక్స్టీ చూసినట్లయితే ఇక్కడ రీడ్, రైట్ ఎగ్జిక్యూటివ్ ఇందులో రైట్, ఎగ్జిక్యూట్ లేవు. ఓన్లీ రీడ్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఏం జరిగిద్దో. సో, ఇక్కడ 777 ఇచ్చినప్పుడు ఓన్లీ డబ్ల్యూ మాత్రమే యాడ్ అయింది. సో, యాక్చువల్‌గా అయితే ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అంటే అన్నీ ఆర్‌డబ్ల్యూఎక్స్ అని రావాలి. సో, సమ్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఇది రావట్లేదు. దట్స్ ఓకే. కమాండ్ మాత్రం కరెక్టే. ఇక నెక్స్ట్ కమాండ్ 755 ఈ కమాండ్ ఎందుకు ఏంటి అనే డౌట్ లేకుండా బై హార్ట్ చేసేసేయండి. ఆ వాడుకలో మీకే అర్థమవుతది. సో, 755 అంటే పర్మిషన్స్ 777 కంటే కొంచెం తక్కువ. ఇక్కడ ఏ కమాండ్ రన్ చేసిన అవుట్‌పుట్‌లో మార్పు లేదు. ఎందుకంటే ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు కాబట్టి ఇది పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వట్లేదు. బట్ కమాండ్ కరెక్టే.
ఇట్లా 777 అనేది అన్ని యూజర్స్‌కి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వటము. 755 అనేది కొంచెం తక్కువ. 600 ఇంకా కొంచెం తక్కువ. అదేవిధంగా ఈ న్యూమరికల్ ఫార్మాట్‌లు ఎవరిస్తారనుకుంటే, ఈ ఫార్మాట్‌లు A+X, A-X, యూజీఓ ఆర్‌డబ్ల్యూఎక్స్, యూజీఓ ఆర్‌డబ్ల్యూఎక్స్ అని ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఏ విధంగా ఇచ్చినా తప్పులేదు. ఈ సీహెచ్ మోడ్ అనేది కామన్. ఓకే. ఇక నెక్స్ట్ కమాండ్‌కి వెళ్దాం. ఒక ఫైల్‌లో ఒక ఫస్ట్ 2 లైన్స్‌ని ఏ విధంగా డిస్‌ప్లే చేయాలో చూద్దాం. చూస్తే ఫస్ట్ అసలు ఏబీసీ.టీఎక్స్టీలో కంటెంట్ ఏముందో చూస్తే 2 లైన్సే ఉన్నాయి కాబట్టి మనకి డిఫరెన్స్ తెలియదు కాబట్టి మళ్ళీ దాంట్లో యాడ్ చేద్దాం లైన్స్‌ని. ఇలా నా రాండమ్ క్లాస్ స్టార్ట్ అయింది మేడం. ఆ! మ్యూట్‌లో పెడితే బెటరు వీళ్ళని. ఆహ్, ఎక్కడ అన్‌మ్యూట్ యాహ్! తీసేశాను. షేర్. ఓకే. సో, ఇందాక 2 లైన్సే ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు నేను వాటిలోంచి ఇంకా కొన్ని లైన్స్ యాడ్ చేశాను. కానీ దాన్ని సేవ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను. సో, ఏ విధంగా యాడ్ చేశాను ప్రాపర్‌గా పెడదాం. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అనేది ఫస్ట్, సెకండ్ లైను, థర్డ్ లైను, ఫోర్త్ లైను, ఫిఫ్త్ లైను. ఓకే. అలా వచ్చాయి. మనం రాసిన లైన్స్ వచ్చాయో లేదో చూద్దాం. వీఏ ఎడిటర్ ప్రాక్టీస్ చేసుకుంటే నేను చేసే కమాండ్స్ మీకు వెంటనే అర్థమవుతాయి. ప్రాక్టీస్ చేయటానికి టైం కుదరకపోతే ఖచ్చితంగా చేయండి ఏ రోజైనా. ముందు బుక్‌లో రాయండి. ఆ తర్వాత బై హార్ట్ చేయండి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. సో, ఒక ఫైల్‌లో ఏమి రాసాం మనం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా 5 లైన్స్ రాసాము. ఇప్పుడు ఒక ఫైల్‌లో ఆ 5 లైన్‌లో ఉన్న ఫస్ట్ 2 లైన్స్ మాత్రమే మనకి బయటికి ప్రింట్ అవ్వాలంటే ఏ కమాండ్ వాడాలంటే ఇక్కడ మనకి ఎస్‌ఈడీ కమాండ్ దీన్ని వాడుకోవచ్చు మనం. ఎస్‌ఈడీ ఇది రావట్లేదు. ఓకే. ఎస్‌ఈడీ-ఎన్ 1, 2 ఈ ఏబీసీ.టీఎక్స్టీ ఫస్ట్ 2 లైన్‌లు మాత్రమే అది ప్రింట్ చేస్తుంది. ఈ కమాండ్ చూస్తే -n అంటే ఫైల్ ఓనర్‌షిప్ ఏం అవసరం లేదు. చెప్పిన పని చేయి అని అని ఇండికేషన్ అన్నమాట. 1 అంటే నంబర్ ఆఫ్ లైన్స్ బేసికల్‌గా. n అనేది నంబర్ ఆఫ్ లైన్స్ అనేది పాస్ చేస్తున్నామని. 1, 2 అంటే 1, 2 ఫస్ట్ 2 లైన్స్ మాత్రం పి అంటే ప్రింట్. ఈ ఫైల్‌లోనే ప్రింట్ చేయమని. అలా కాకుండా ఒక ఓన్లీ ఫిఫ్త్ లైన్ మాత్రమే నాకు ప్రింట్ చేయంటే ఈ విధంగా ఎంచుకుంటే వస్తుంది. ఫిఫ్త్ లైన్ మాత్రమే మనకి బయటకొచ్చింది. అలా కాకుండా ఒక ఫైల్‌లో నాకు ఎంప్టీ లైన్స్ ఉన్నాయి. వాటిని డిలీట్ చేయాలి. ఏం చేయాలి అని కమాండ్ అడిగితే అప్పుడు దీన్ని వాడాలి. సో, ఎస్‌ఈడీ-ఐ సింగిల్ కోట్‌లో క్యాప్ సింబల్, ఆ తర్వాత డాలర్ సింబల్, మళ్ళీ /డి ఈ సింటాక్సే. దానికి ఎవరు ఏం చేసేది ఏం లేదు. బట్ ఏసైట్. ఇక్కడ క్యాప్ సింబల్ పెడితే దానికెందుకో నచ్చలేదు. ఇది ప్యూర్‌గా లైనక్స్ ఎన్విరాన్మెంట్ కాదు కాబట్టి కొన్ని కమాండ్స్ వర్క్ అవ్వట్లేదు. వీడు -ఈ వాడమంటున్నాడు. అదేంటో చూద్దాం. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే ఇందాక మనం వాడిన కమాండ్ కరెక్టే. ఇక్కడుంది కదా! ఇది కమాండ్ కరెక్టే. కానీ ఈ గిట్ బాష్‌లో అది వర్క్ అవ్వట్లేదు. సో, దట్స్ ఓకే. క్యాట్ ఫైల్ నేమ్ అంటే మీకు తెలుసు. ఒక ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని ఏ విధంగా చూడాలనేది మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఒక ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని డిస్‌ప్లే చేయడానికి అది వాడతారు. ఇక నెక్స్ట్ డబ్ల్యూసీ-ఎల్ అంటే ఒక ఫైల్‌లో ఎన్ని లైన్స్ ఉన్నాయో చూడటానికి వాడతారు. చూస్తే ఎన్నున్నాయి? 6 లైన్‌లున్నాయి. ఏబీసీ.టీఎక్స్టీ అనే ఫైల్ అని చెప్పింది. మరి ఇక్కడ ఉన్నాయి 1, 2, 3, 4, 5 అంటే ఇందాక మనం ఎంటర్ కొట్టాము ఇక్కడ. దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని 6 లైన్స్ ఉన్నాయని చెప్తుంది. ఆ తర్వాత ఒక ఫైల్‌లో ఫస్ట్ 5 లైన్స్ ఏ విధంగా చూడాలి? ఇవన్నీ డిఫరెంట్ వేస్ ఆఫ్ మానిప్యులేటింగ్ ఏ ఫైల్ అనమాట. ఒక ఫైల్‌లో ఉన్న కంటెంట్‌తో ఏ విధంగా ఆడుకోవచ్చని. ఎందుకు ఇన్ని ఆటలాడాలి ఒక ఫైల్‌తో అంటే, మన లైనక్స్‌లో షెల్ స్క్రిప్ట్ రాయాలంటే ఇవన్నీ తెలిసుండాలి. ఎంత బాగా డెప్త్‌గా తెలిస్తే అంత ఎఫిషియెంట్‌గా మనం స్క్రిప్టింగ్ రాయొచ్చు. వీటిలో 1, 2 అర్థం కాకపోయినా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. సో, నెక్స్ట్ కమాండ్ ఏంటంటే హెడ్ +5 అంటే టాప్ నుంచి ఒక ఫైల్‌లో పైనుంచి ఉన్న ఏమైతే లైన్స్ ఉంటాయో వాటన్నిటిని ప్రింట్ చేసుకుంటూ వస్తుంది డిస్‌ప్లేలో. మనకి +2 కొడదాం.
ఇక్కడ మళ్ళీ ఏదో తేడా వచ్చి కెనాట్ ఓపెన్ +2 బట్ నో సచ్ ఫైల్ అంటుంది. ఓకే సరే, +2 తీసేద్దాం ఏమంటుందో చూద్దాం. సో మొత్తం హెడ్ అనే పట్టంలోనే పైనుంచి డిస్ప్లే అయ్యాయి. ఒక ఫైల్‌లో మనకు ఉన్నవి 6 లైన్స్ మాత్రమే కాబట్టి అవి వరకే ప్రింట్ చేసింది. అదే కొన్ని 1000 లైన్స్ ఉందనుకోండి, అప్పుడు ఈ స్క్రీన్ పట్టదు. అలాంటప్పుడు ఫస్ట్ 10 లేకపోతే 15 మాత్రమే చూడాలంటే ఎస్‌సిటీ కమాండ్ వాడుకోవచ్చు, హెడ్ కమాండ్ వాడుకోవచ్చనమాట. అదే విధంగా ఎక్కువ లైన్స్ ఉంటే టెయిల్ కమాండ్ కూడా వాడుకోవచ్చు. టెయిల్ అంటే లాస్ట్ నుంచి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్న నంబర్ ఆఫ్ లైన్స్ 5, 6 కాబట్టి ఎక్కువగా మనకు చూపించట్లేదు. నేను ఇప్పుడు లైన్స్ అనేది ఎక్కువ పెంచుతాను. లేదా ఎక్కువ లైన్స్ మనం యాడ్ చేసుకుంటూ పోయిన కొద్దీ టాప్ నుంచి చూస్తే ఎన్ని లైన్స్ కావాలి, బాటమ్ నుంచి చూస్తే ఎన్ని లైన్స్ కావాలనేది ప్రాపర్‌గా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేంటో చూద్దాం ఇక్కడ. ఇక్కడ టైల్ -5 ఓకే. లెట్స్ సీ. టైల్ -5 abc.txt. ఇది కొట్టినప్పుడు చూడండి, లాస్ట్ నుంచి 5 లైన్‌లు మాత్రమే అది చూపించింది. హెడ్ -5 పెట్టి చూద్దాం. 5 abc.txt. ఇది ఇక్కడ ప్లస్ కాదనుకుంటా. హెడ్ -5 అంటే పైనుంచి 5 లైన్‌లు, కింద నుంచి 5 లైన్‌లు ఒక ఫైల్‌లో ఉన్నది చూపించాలంటే ఈ కమాండ్స్ వాడాలి. ఇప్పుడు స్క్రీన్‌ని క్లియర్ చేద్దాం. ఇక నెక్స్ట్ కమాండ్, ఈ వండర్‌ఫుల్ కమాండ్ చాలా యూజ్ అవుతుంది. సో, ఫైండ్ కమాండ్ ఒక ఫోల్డర్‌లో గాని, ఫైల్ గాని ఏం ఉన్నాయో వెతకటానికి మనం వాడతాము. మనకేదైనా ఫైల్ కనపడపోతే మై కంప్యూటర్ ఓపెన్ చేసి సెర్చ్ దాంట్లోకి వెళ్తాం గదా! అదే అన్నమాట ఇది. ఫైండ్ స్పేస్ డాట్. ఈ ప్రెజెంట్ డాట్ అని ఏంటి? కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏం ఫైల్స్ ఉన్నాయో, ఫోల్డర్స్ ఉన్నాయో చూపించమని చెప్పాము. నెక్స్ట్ ఫైండ్ అనేది ఒక ప్యాటర్న్ కింద కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇలాంటి స్పెసిఫిక్ ఫైల్స్ మాత్రమే నాకు చూపించు అని. ఇప్పుడు చూస్తే కమాండ్ ఏదో తప్పుపడింది. ఫైండ్ డాట్ ఈ కరెంట్ లొకేషన్‌లో నాకు ఓన్లీ టీఎక్స్టీ ఫైల్స్ మాత్రమే నాకు చూపించంటే ఏబీసీ.టీఎక్స్టీ ఒకటే ఉంది కాబట్టి దాని వరకు చూపిస్తుంది. సో, ఇక ఇంకేం చేయాలంటే, ఇప్పుడు ఏబీసీడీ డాట్ టీఎక్స్టీ వరకి చూసాము కరెంట్ డైరెక్టరీలో. అలా కాకుండా ఫైండ్ ఏబీసీడీ అనే ఫోల్డర్‌లో చూడు ఏమన్నా ఉన్నాయేమో అని మనకు చెప్తే, ఏబీసీడీ ఏం లేదు కదా! ఓకే. ఏబీసీడీ అనే ఫోల్డర్ లేదు కాబట్టి నో సచ్ ఫైల్ అని చెప్తుంది. మనం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ఏబీసీడీని. అందులో ఏబీసీడీ వెతుకుదాం. చూస్తే ఫైండ్ ఏబీసీడీ. ఏబీసీడీలో ఏమి లేదు. ఆ ఒక్క ఫోల్డర్ తప్ప. సో, ఇప్పుడు ఏబీసీడీలోకి వెళ్ళి, అందులో మనం కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. రికార్డింగ్ ధైర్యంతో మీరు వినట్లేదా? అలా చేయొద్దు. ఇలా నేను 3 ఫైల్స్‌ని ఏబీసీడీ అనే ఫోల్డర్‌లో క్రియేట్ చేశాను. ఇప్పుడు ఫైండ్ ఏబీసీడీ కొడితే ఏబీసీడీలో ఏమున్నాయో అన్నీ చూపిస్తుంది. అదే ఫైండ్ డాట్ అని కొడితే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో, ఫైల్స్ ఉన్నాయో మొత్తం డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ కమాండ్ వల్ల ఉపయోగం అంటే, ఒక ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్ అన్నిటిని వెతికి వాటిని ఒక ఆర్డర్‌ల ప్రకారం పెట్టటం గానీ, వాటిని డిలీట్ చేయటం గానీ, లేదా ఓల్డ్ లాగ్ ఫైల్స్ డిలీట్ చేయటం గానీ సినారియోస్ మనకొస్తూ ఉంటాయి. అలాంటి కేసుల్లో మనం దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడేం చేద్దామంటే, ఈ ఏబీసీడీ డైరెక్టరీలో ఏమైతే టీఎక్స్టీ ఫైల్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం డిలీట్ చేద్దాం. దానికి ఈ కమాండ్ వాడాలన్నమాట. అయితే ఇక్కడ వరకు వెతకడం మనకు తెలుసు. ఇదేంటంటే టైము. ఆహ్, మోడిఫైడ్ టైము. గత 7 రోజుల్లో ఏమైతే ఫైల్స్ మోడిఫై అయ్యాయో వాటిని మాత్రమే డిలీట్ చేస్తుంది. డిలీట్ అంటే ఎక్కడిచ్చాము, ఇక్కడిచ్చాము. ఆర్ఎం స్పేస్ -rf. ఈ కమాండ్ మీరు భర్తీ చేయాల్సిందే. ఏంటి ఈ కమాండ్ అంటే ఫైండ్ కమాండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో చాలా ఎఫిషియంట్, చాలా యూజ్‌ఫుల్. ఇంటర్వ్యూస్‌లో మల్టిపుల్ టైమ్స్ అడుగుతారు. ఎలా అడుగుతారంటే, ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక ఫోల్డర్‌లో 1 ఇయర్ బట్టి నాకు ఫైల్స్ ఉన్నాయి. నాకు ఓన్లీ లాస్ట్ 7 డేస్ ఫైల్స్ ఏ విధంగా డిలీట్ చేయాలంటే, అప్పుడు మీరు ఈ కమాండ్ చెప్పాలి. ఫైండ్ ఫోల్డర్ నేము ఈ హైఫన్ నేము స్టార్ డాట్ టీఎక్స్టీ. అది స్టార్ డాట్ టీఎక్స్టీ కావచ్చు, లేదా స్టార్ డాట్ ఎల్ఓజీ కావచ్చు. ఎలాంటి ఫైల్స్ అయినా మనం వెతుక్కోవడానికి ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చుకోవచ్చు. -7 అంటే ఏదైతే గత 7 రోజుల ఫైల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే. -exec అంటే ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ ఏంటి, ఏం చేయాలి, ఆర్ఎం స్పేస్ -rf. అంటే మీకు తెలుసు ఆర్ఎం స్పేస్ -rf అంటే డిలీట్ చేస్తుంది అని.
ఈ ఫ్లవర్ బ్రాకెట్ స్లాష్ అంటే సింటాక్స్ లో భాగము. ఉన్న అన్ని ఫైల్స్ కి ఇది అప్లై చేయమనేది ఉద్దేశము. సో ఈ ఫైండ్ కమాండ్ మనం రన్ చేస్తే ఏబిసిడి అనే ఫోల్డర్ లో స్టార్ డాట్ టీఎక్స్టీ ఫైల్స్ ఏమైతే ఉంటాయో గత 7 రోజుల్లో మాడిఫై అయ్యి ఉంటే వాటిని డిలీట్ చేస్తుంది. అదే -7 పెట్టామనుకోండి, గత 7 రోజులు కాకుండా అంతకు ముందు వాటి అన్నిటిని డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ ఎం టైమ్ బదులు ఇంకొక ఫ్లాగ్ కూడా ఉంటుంది. -సి టైమ్ అని, -ఏ టైమ్ అని కూడా ఉంటుంది. అవి డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం వాడుకోవచ్చు. బట్ అవన్నిటికి ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన పని లేదు. ఈ కమాండ్ మనం యాజ్ ఇట్ ఈజ్ గా మనం యూజ్ చేసి చూద్దాం ఇక్కడ. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ఏబిసిడీలో ఫైల్స్ ఏమన్నా ఉన్నాయా? 3 ఫైల్స్ ఉన్నాయి. మనం ఇచ్చిన కమాండ్ ఎందుకు రన్ అవ్వలేదు? ఎందుకు ఈ 3 ఫైల్స్ డిలీట్ అవ్వలేదంటే, మనం ఇక్కడ స్టార్ డాట్ టీఎక్స్టీ పెట్టాము. ఎందుకంటే స్టార్ డాట్ టీఎక్స్టీ ఫైల్స్ మాత్రమే డిలీట్ చేయమని మనం చెప్పాము. సో అవి లేవు కాబట్టి వాటిని అది డిలీట్ చేయలేదు. ఇప్పుడు మనం స్టార్ డాట్ టీఎక్స్టీ ఉండే విధంగా ఫైల్స్‌ని క్రియేట్ చేద్దాం. ఇలా నేను 3 ఫైల్స్‌ని క్రియేట్ చేశాను. ఇప్పుడు అదే కమాండ్ నేను రన్ చేసి చూస్తాను. ఇది కాదు. ఎస్. ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందో. మళ్ళీ ఏబిసిడి అనే ఫోల్డర్‌లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే స్టార్ డాట్ టీఎక్స్టీ అలాగే ఉంది. అంటే కమాండ్ మనం ఇచ్చింది సరిగ్గా పనిచేయలేదు. సో మళ్ళీ దాన్ని సరిచేద్దాం. -7 పెట్టి చూద్దాం. ఏబిసిడి నో సచ్ ఫైల్. బ్యాక్‌కెళ్దాం. ఆల్రెడీ ఏబిసిడి ఫోల్డర్‌లో ఉంటే దానికి నచ్చలేదు. ls -ltr ఏబిసిడి. ఇప్పుడు చూడండి ఏబిసిడి అనే ఫోల్డర్‌లో స్టార్ డాట్ టీఎక్స్టీ ఫైల్స్ ఏమీ లేకుండా మొత్తాన్ని డిలీట్ చేసింది. ఇక్కడ మనకి లెర్నింగ్ ఏంటంటే -m టైమ్ -7 +7 అనేది ఇంపార్టెంటు. -7 అంటే గత ఇందాక నేను చెప్పింది కొంచెం రివర్స్ అయింది ఇక్కడ. -7 అంటే గత 7 రోజుల్లో ఏవైతే మోడిఫై అయ్యాయో, మనం ఇప్పుడే మోడిఫై చేసాం కాబట్టి -7 పెట్టుకోవాలి. +7 ఎప్పుడు పెట్టాలంటే 7 రోజుల కంటే ముందనమాట. సో, ఈ ఫ్లాగ్స్ అనేది కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం. కొన్నిసార్లు గుర్తుంటాయి. అది వేరే విషయం. బట్ ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. కమాండ్ మాత్రం బట్టియేయండి. ఇక నెక్స్ట్ కమాండ్‌కి మనం వెళ్దాం. నిన్న మీకు చెప్పాను కట్ కమాండ్ గురించి. అది కాలమ్ వైస్ డిస్‌ప్లే చేస్తుందని. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. సో, ఇక్కడ ఫైలు మన ఏబీసీ.టీఎక్స్టీలో ఏం కంటెంట్ ఉందో చూద్దాం ఒకసారి. చూస్తే ఏదో పిచ్చి కంటెంట్ అంతా మనం రాసాము. సో, మల్టిపుల్ కాలమ్స్ ఉంటే క్లియర్‌గా ఉంటది కాబట్టి కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫైల్ నేమ్.టీఎక్స్టీ ఇందులో ఫస్ట్ కాలమ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అలా మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఇట్లా మల్టిపుల్ కాలమ్స్‌ని నేను క్రియేట్ చేశాను. ఆ క ఫైల్ నేమ్ కంటెంట్ చూస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే విధంగా ఒక్కొక్క దానికి మధ్యలో స్పేస్ అనేదొచ్చింది. ఈ స్పేస్‌తో అవి డిఫరెన్షియేట్ అయ్యున్నాయి. కాబట్టి స్పేస్ అనే డెలిమిటర్ ఉపయోగించుకొని నేను ప్రింట్ చేస్తాను. కట్టు -డి అనేది డెలిమిటర్. సింగిల్ కోట్‌లో స్పేస్ ఇస్తాను. ఆ స్పేస్ బట్టి నువ్వు ఐడెంటిఫై చేసుకో అని. సో, ఫీల్డ్ 1 ఓహ్! నేను ఫైల్ నేమ్ ఇవ్వలేదు. అందుకే అది వెయిట్ చేస్తుంది నా కోసం. ఓకే. టైపో. ఇప్పుడు చూడండి మనకి కట్ అయిపోయింది. అంటే డెలిమిటర్ స్పేస్ పాస్ చేసాము. ఇక్కడ డెలిమిటర్ అంటే ఏ క్యారెక్టర్ బేస్ మీదగా నువ్వు వెతుకుతావని. ఈ మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి, ఈ స్పేస్ ఉన్న దాన్ని బట్టి ఫీల్డ్ 1 అంటే ఫస్ట్ ఫీల్డ్. అంటే ఈ స్పేస్ కంటే ముందున్న ఫస్ట్ ఫీల్డ్‌ది మాత్రమే అది ప్రింట్ చేస్తుంది కాబట్టి, ఫస్ట్ కాలమ్ ఫస్ట్ అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా నాకు సెకండ్ కాలమ్ కావాలంటే నేను ఇక్కడికి వెళ్ళి ఈ F2 అని నొక్కుతాను. అప్పుడు సెకండ్ వస్తుంది. నాకు థర్డ్ కావాలంటే నేను F3 అని నొక్కుతాను. అప్పుడు థర్డ్ వస్తుంది. ఈ విధంగా మనం ప్రింటింగ్‌కి వాడుకోవచ్చు. సో, ఏడబ్ల్యూకే కమాండ్ అని ఇంకోటుంటుంది. దాన్ని కూడా ఇలాంటి ఫైల్ ఆపరేషన్స్‌కే వాడతారు. సో, ఏడబ్ల్యూకే ఏంటంటే ఇది కూడా మనకి అదే విధంగా ఉంటుంది. సింటాక్స్‌ని బట్టి చేయాల్సిందే మీరు. సో, ఇక్కడ ఏంటంటే ఏడబ్ల్యూకే ప్రింట్ $1 దీంట్లో కూడా ఈ సింటాక్స్ ప్రకారం $1 పెడితే ఫస్ట్ కాలమ్‌ని, $2 పెడితే సెకండ్ కాలమ్‌ని, తర్వాత $3 పెడితే థర్డ్ కాలమ్‌ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ బదులు ప్రింట్‌ఎఫ్ పెట్టారనుకోండి, అప్పుడు ప్రింట్ అయ్యేదాన్ని ఒకే లైన్‌లో ప్రింట్ చేస్తుంది. ఓకే. సో, అదనమాట.
ఇక నెక్స్ట్‌కి వెళ్దాం. ఇది తార్ కమాండ్. తార్ అంటే మనం జిప్ చేస్తాం కదా! కంప్రెస్‌గా దానికి వాడతారు. సో, ఇక్కడున్న ఫైల్స్ అన్నిటిని మనం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ తార్ కమాండ్ చూస్తే సి అంటే కంప్రెస్ చేయమని, వి అంటే వర్బోసు అంటే ఏం జరుగుతుందో నాకు అవుట్‌పుట్ చూపించమని, ఎఫ్ అంటే ఫైల్ నేమ్ అని. దాని పక్కనే ఏదైతే నేను నేమ్ ఇస్తానో ఆ ఫైల్ నేమ్ అనే ఇండికేషన్ ఎఫ్ అనమాట. ఆ తర్వాత ఏ ఫోల్డర్‌లోని కంటెంట్‌ని మనం కంప్రెస్ చేయాలని ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని చూద్దాం. తార్ -cvf అంటే ఇప్పుడు ఆల్ డాట్ తార్ ఉన్న అన్ని ఫైల్స్ నేను తార్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్‌లో ఉన్న అన్ని ఫైల్స్ నేను తార్ చేస్తున్నాను. చూసారా? ఈ విధంగా అవుట్‌పుట్ పడితే అది తార్ ప్రాపర్‌గా క్రియేట్ అయినట్టు. సో, ఏం క్రియేట్ అయిందో చూద్దాం. ఇక్కడ చూడండి ఆల్ డాట్ టార్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. దీంట్లో ఏమున్నాయి? ఈ ఫైల్ ఉంది, ఈ ఫోల్డర్ ఉంది, ఈ ఫైల్ ఉంది, ఈ ఫోల్డర్ ఉంది. ఇవన్నీ ఆల్ డాట్ టార్ అనే దాంట్లోకి వెళ్ళాయి. ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? ఎక్స్ట్రాక్ట్ కంటే ఎక్స్ వాడతారు. ఎక్స్ అంటే ఎక్స్ట్రాక్ట్ అని, వి అంటే కామన్ ఎప్పటిలాగా వర్బోస్ అని, ఎఫ్ అంటే మనకి ఫైల్ నేమ్ అని. సో, ఏ ఫైల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది మనం పక్కనే చెప్పాలి. ఏబీసీడీ.టార్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయి. అది ఏ ఫోల్డర్‌లో పెట్టాలో చెప్పాలి. సో, నేను ఫోల్డర్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఫోల్డర్ పేరు మారుస్తాను. ఈ విధంగా ఇప్పుడు మనం కమాండ్ ఇద్దాం. అప్పుడు ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో, ఏదో తేడా జరిగింది. ఓకే. మనం ఏబీసీడీ టార్ కాకుండా ఆల్ డాట్ టార్ అని ఇచ్చాం కాబట్టి పేరిద్దాం. నాట్ ఫౌండ్ ఆర్కైవ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫోల్డర్. ఓకే. మనం ఈ ఫైల్ తీసేద్దాం ఏం జరిగిద్దో. యాహ్! ఆల్ డాట్ టార్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఆల్రెడీ ఉన్న ఫైల్స్‌ని ఓవర్ రైట్ చేసింది. సో, మనకు ఆ డిఫరెన్షియేట్ తెలీదు కాబట్టి మనం ఏం చేయొచ్చంటే వేరే ఫోల్డర్‌లోకి మనం వెళ్లి అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. లేదా కమాండ్ మరి తెలుసుకొని తర్వాత మనం చూసుకోవచ్చు. కమాండ్ మాత్రం అదే. ఇక నెక్స్ట్ ఎస్ఎస్హెచ్ కమాండ్. ఒక లైనక్స్ సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఈ కమాండ్ వాడతారు. ఇది సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతానికి ఒక లైనక్స్ మెషిన్‌లోకి లాగిన్ అవ్వటానికి లైనక్స్ సర్వర్ రెడీగా లేదు కాబట్టి లాగిన్ అయ్యి మీకు చూపించలేను. బట్ ఈ కమాండ్ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది. బై హార్ట్ రావాల్సిందే. నెక్స్ట్ ఎస్‌సిపి. ఎస్‌సిపి అంటే కాపీ చేయటానికి. ఒక ఫైల్‌ని మీ విండోస్ సర్వర్ నుంచి ఒక లైనక్స్ సర్వర్‌కి కాపీ చేయాలంటే ఇది సింటాక్స్ అనమాట. సో, ఈ రెండిటిని కూడా మీరు బట్టి పట్టాలి. ఏంటి ఎస్‌సిపి, ఫైల్ నేమ్. ఏ ఫైల్ అయితే మీరు కాపీ చేయాలో అది, డెస్టినేషన్‌లో యూజర్ నేము, సర్వర్ ఐపీ అడ్రెస్, ఎక్కడికి కాపీ చేయాలి /TMP. ఆ లొకేషన్‌కి కాపీ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ లొకేషన్ ఇవ్వాలి. అదే విధంగా ఒక సర్వర్ లైనక్స్ సర్వర్‌లోంచి మీరు కాపీ చేసుకొని మీ లోకల్ ల్యాప్‌టాప్‌లో పెట్టుకోవాలంటే ఈ కమాండ్ వాడాలి. దాని సింటాక్స్ యూజర్ నేమ్ సర్వర్ ఐపీ అడ్రెస్ టీఎంపీ అంటే ఒక ఫోల్డర్ లొకేషన్‌లో ఉన్న ఈ ఫైల్‌ని నేను డెస్టినేషన్ ఫోల్డర్‌లో నేను పెట్టుకోవాలంటే ఇది సింటాక్స్ అన్నమాట. ఈ 3 కమాండ్‌ని ప్రాక్టీస్ చేయడానికి ప్రస్తుతానికి మనకి లైనక్స్ సర్వర్ లేదు కాబట్టి వచ్చిన తర్వాత చూద్దాం. ఇక -ఎఫ్ మనం టాస్క్ బార్ అని విండోస్‌లో ఉంటది గదా! అదే విధంగా లైనక్స్‌లో ఈ కమాండ్ వాడతారు. -eif అని. ఇది ఏం చేస్తుంటే ఏమైతే ప్రాసెస్‌లు మనకి ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతాయో వాటిని లిస్ట్ చేసి చూపిస్తుంది. ఇవన్నీ రన్ అవుతున్నాయని చూపిస్తుంది. యాక్చువల్‌గా మన టాస్క్ బార్ గనక ఓపెన్ చేస్తే చాలా ప్రాసెస్‌లు రన్ అవుతాయి. అవన్నీ ఇక్కడ ఎందుకు లిస్ట్ చేయలేదంటే, ఇది గిట్ బాష్ కాబట్టి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి, దానికి సంబంధించినవి మాత్రమే చూపిస్తుంది. మీరు రేపటి రోజు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర లాగిన్ అయిన తర్వాత, ఈ కమాండ్ రన్ చేస్తే అప్పుడు మీకు చాలా ప్రాసెస్‌లు కనపడతాయి. ఇక యూనియన్ స్పేస్ -a ఇదేంటంటే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ చెప్తుంది. ఇది గిట్ బాష్ గాబట్టి ఏదో రాండమ్ డీటెయిల్స్ చూపించింది. బట్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీకు యాక్చువల్ డేటా కనబడుతుంది. ఇప్పుడు కాపీ కమాండ్. ఒక ఫైల్‌ని ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్‌కి కాపీ చేయాలంటే ఈ కమాండ్ వాడతారు. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, ఏబీసీడీఈఎఫ్ అని 2 ఫోల్డర్స్ ఉన్నాయి. అలా కాకుండా మనం ఇంకొక 2 ఫోల్డర్స్‌ని క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 ఓకే. ఇప్పుడు ఫోల్డర్ 1లో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ 1/abcd.txt ఓకే. ఇప్పుడు ఫోల్డర్ 1లో abcd.txt ఉంది. దాన్ని ఫోల్డర్ 2కి కాపీ చేద్దాం. అది ఎలా చేయాలంటే
సిపి సోర్స్ డెస్టినేషన్ ఇస్తే కాపీ అవుతుంది. ఫోల్డర్ 1/abc.txt ఫోల్డర్ 2 అని ఇస్తాను నేను. అప్పుడు ఫోల్డర్ 1లో ఉన్న abc.txt అనేది ఫోల్డర్ 2లోకి వెళ్తుంది. వెళ్ళిందో లేదో ఈ విధంగా చెక్ చేయొచ్చు. ఫోల్డర్ 2 నుంచి abc.txt కాపీ అయింది. కాపీ కమాండ్ ఆ విధంగా వాడతారు. దాని సింటాక్స్ ఏంటంటే సోర్స్ డెస్టినేషన్ అంతే అనమాట. మరి -r ఎందుకంటే, మనం ఫైల్ కాపీ చేయడానికి -r పెట్టే పని లేదు. ఎప్పుడైనా ఫోల్డర్‌ని డైరెక్ట్‌గా కాపీ చేసేటప్పుడు మనం -r పెట్టాలి. అది ఏ విధంగా చూద్దాం. సిపి -r ఏబీ ఇందాక ఏం పెట్టాం ఫోల్డర్ 2 కదా! ఫోల్డర్ 2 నుంచి మనం ఫోల్డర్ 3 క్రియేట్ చేద్దాం. అప్పుడు ఏం జరుగుద్ది డైరెక్ట్‌గా ఫోల్డర్ 3లో ఆ ఫైల్‌తో పాటు ఫోల్డర్ కూడా కాపీ అవుతుంది. ఫోల్డర్‌ని కాపీ చేయాలంటే -r వాడాలి. ఫైల్‌కైతే అవసరం లేదు. ఇక నెక్స్ట్ సింబాలిక్ లింకు లేదా సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అంటారు. ఏంటంటే మనకి విండోస్‌లో షార్ట్‌కట్ మనం డెస్క్‌టాప్ మీద క్రియేట్ చేసుకుంటాం గదా! అదే అన్నమాట సాఫ్ట్ లింకు. ఎప్పుడైతే -s పెడతామో దాన్ని సింబాలిక్ లింక్ అంటారు. -s పెట్టకపోతే హార్డ్ లింక్ అంటారన్నమాట. మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం క్రియేట్ చేసే షార్ట్‌కట్టే సాఫ్ట్ లింక్ అనమాట. సో, దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. కమాండ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సాఫ్ట్ లింక్ మరి ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఎంకేడిఐఆర్ ఫోల్డర్ 4 ఓకే. ఇప్పుడు ఫైల్ నేమ్ డాట్ టీఎక్స్టీ అనేది మనకి బయట ఉంది. ఎక్కడ? సరే మిగతావన్నీ డిలీట్ చేస్తాను మీకు క్లియర్‌గా ఉండటానికి. ఐరన్ స్పేస్ ఐఎంఆర్ స్టార్. సో టచ్ ఏబీసీ.టీఎక్స్టీ క్రియేట్ చేశాను. మళ్ళీ టచ్ ఫోల్డర్ 1 ఫోల్డర్ 1 క్రియేట్ చేయడం టచ్ కాదు. ఎంకేడిఆర్ కాబట్టి ఫోల్డర్ 1 క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఏబీసీడీ.టీఎక్స్టీని ఒక షార్ట్ కట్ ఫోల్డర్ 1లో క్రియేట్ చేద్దాం. అలా చేయాలంటే ఎల్ఎన్ స్పేస్ -s ఏబీసీడీ.టీఎక్స్టీ ఫోల్డర్ 1 ఇలా చేస్తే ఫోల్డర్ 1లోకి షార్ట్‌కట్ క్రియేట్ అవుతుంది. అయిందో లేదో చూద్దాం మనం వెళ్లి. అవ్వలేదు. అంటే ఏదో తప్పుంది కమాండ్. మళ్ళీ ఒకసారి సరిచేద్దాం. ఫోల్డర్ 1 డాట్ ఏబీసీ డాట్ టీఎక్స్టీ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఎల్ఎన్ ఎల్ఎన్ పెట్టాలి. ఎల్ఎస్ పెట్టాము. అందుకే అది తప్పు చూపిస్తుంది. ఫెయిల్ టు క్రియేట్ సమ్ నో సచ్ ఫైల్ డైరెక్టరీ. ఓకే. సరే తీసేద్దాం. ఎల్ఎన్ -s ఓకే. ఫోల్డర్ ఓకే. ఈ సింబాలిక్ లింక్ అనేది కమాండ్ బట్టి ఏంటి ఫర్ సమ్ రీజన్ ఇది వర్క్ అవ్వట్లేదు. లైనెక్స్‌లో వర్క్ అవుతది. ఓకే. హార్డ్ లింక్ అనేది -s తీసేస్తే హార్డ్ లింక్ వస్తుంది. బట్ ఇది చాలా రేర్ కేస్‌లో వాడతారు. కాబట్టి పక్కన పెట్టినా పర్వాలేదు. జస్ట్ తెలిసుంటే చాలు. ఇప్పుడు కమాండ్స్ వరకు అయిపోయాయండి. ఏమైతే కమాండ్స్ కావాలో ఇప్పుడు మనకేంటంటే లైనెక్స్‌లో ఒక షెల్ స్క్రిప్ట్ ఏ విధంగా రాయాలని బేసిక్స్ చూద్దాం. ఎప్పుడైతే మిమ్మల్ని ఎవరైనా లైనక్స్‌లో షెల్ స్క్రిప్ట్ రాయమని అడిగితే ఫస్ట్ లైన్ మీరు రాయాల్సింది ఇది. హ్యాష్ ఎక్స్‌క్లమేటర్ స్లాష్ బిన్ బాష్ దీన్ని షీబాంగ్ అని పిలుస్తారు. ఏమంటారంటే షీబాంగ్ షీబాంగ్ అని పిలుస్తారు. సో, దాంతోని మీరు స్టార్ట్ చేయాలి. సో, అది మీరు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో కావచ్చు, లేదంటే గిట్ బాష్‌లో కావచ్చు ఎక్కడ రాసినా సరే ఫస్ట్ లైన్ దాంతోనే మొదలుపెట్టాలి. ఫస్ట్ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అనే ఫైల్ నేను క్రియేట్ చేశాను. అందులో ఫస్ట్ హ్యాష్ ఎక్స్‌క్లమేటరీ స్లాష్ బిన్ డాష్ ఈ లైన్‌తోనే మనం మొదలుపెట్టాలి. మొదలుపెట్టిన తర్వాత ఎకో అంటే మనం ఏదైతే రాస్తామో అది బయటికి ప్రింట్ చేస్తుంది. హలో వరల్డ్. సో, ఈ విధంగా కంటెంట్ రాశాను. నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేసి బయటకొస్తాను. సేవ్ చేసి బయటకొచ్చాను. ఇప్పుడు షెల్ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే స్పేస్ ఫస్ట్ స్క్రిప్ట్ డాట్ ష్ ఈ కమాండ్ కొడితే ఆ కమాండ్‌లో ఫైల్‌లో ఉన్న కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. షెల్ స్క్రిప్ట్ అంటే ఏమి లేదు. ఏమైతే కమాండ్స్ మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా వాడుతున్నామో వాటిని ఒక ఫైల్‌లో ఒక ఆర్డర్ ప్రకారంగా, సీక్వెన్స్ ప్రకారంగా రాస్తే సరిపోతుంది. అదే స్క్రిప్టింగ్ అనమాట. దాంట్లో ఎంత డెప్త్‌గా, ఎంత కాంప్లెక్స్‌గా రాయగలిగితే అంత ఎఫిషియంట్‌గా అది వర్క్ అవుతది.
సో మరి చాట్ జీపీటీ ఉంది కదా ఎందుకు ఇవన్నీ అంటే మనకి బేసిక్ కాన్సెప్ట్ తెలియకుండా చాట్ జీపీటీకి వెళ్తే అది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఫైల్‌లో నేను ఆ కమాండ్ రాసాను. ఎకో స్పేస్ హెల్లో వరల్డ్ అని. అది ఎగ్జిక్యూట్ అయింది. మీరు హెల్లో వరల్డ్ అని బయటికి చూపించింది. సో ఫస్ట్ టైమ్ మీరు షెల్ స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకున్నారు. ఇదే విధంగా మీరు మిగతా పనులు కూడా చేయొచ్చు. నేను మీకిచ్చిన కమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పటి వరకు వాటన్నిటిని ఫస్ట్ స్క్రిప్ట్ డాట్ ష్ అలా ఒక ఫైల్‌లో పెట్టేసి ఈ విధంగా రన్ చేసి అవుట్‌పుట్‌ని అబ్జర్వ్ చేయండి. సో, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్క్రిప్ట్‌కి వెళ్దాం. నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటంటే హ్మ్. ఎకో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ $1. సో, నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు నేను ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. సంథింగ్ లైక్ ఏఎస్‌డిఆర్. ఎంటర్ కొడితే ఏం జరిగింది? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నేను ఏదైతే పాస్ చేశానో అది ఇక్కడ ప్రింట్ అయింది. సో, ఇప్పుడు నేను సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆహ్, పాస్ చేస్తాను. సెకండ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే అక్కడ ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే నేను స్క్రిప్ట్‌లో రాయలేదు సెకండ్ ఆర్గ్యుమెంట్. ఏంటి ఏం రాయాలి ఆర్గ్యుమెంట్ అంటే ఏదైతే మనం ఇన్‌పుట్ పాస్ చేస్తామో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. $2 సో, దాన్ని స్క్రిప్ట్ రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది ప్రింట్ చేయగలదు. ఇప్పుడు చూడండి సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది ప్రింట్ చేసింది. అదే విధంగా థర్డ్ ఆర్గ్యుమెంట్ కూడా మనం పాస్ చేయొచ్చు. కానీ స్క్రిప్ట్‌లో రాయలేదు కాబట్టి అవుట్‌పుట్‌లో రాదు. సో, మనం స్క్రిప్ట్‌లో మోడిఫై చేసుకోవాలి. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఎలా మోడిఫై చేయాలి? ఎప్పుడైనా చేసుకోవచ్చు. $3 ఇప్పుడు ఎప్పుడైతే $3 పెడతామో అది థర్డ్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తే థర్డ్ ఆర్గ్యుమెంట్ కూడా ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. సో, దీన్ని ఏమంటారంటే స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు ఇన్‌పుట్ ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేయటము లేదా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో ఇప్పుడు $1, $2, $3 పాస్ చేశాం కాబట్టి అది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. సో, దీన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. లేదా ఆర్గ్యుమెంట్ పాసింగ్ అంటారు. సో, అదే విధంగా $0 పంపిస్తే ఏమైద్దంటే అది ఫైల్ నేమ్ కాబట్టి $0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్‌కెళ్దాము. సారీ ఆ స్క్రిప్ట్‌లోకెళ్దాము. ఇందులో మళ్ళీ సంథింగ్ ఇక్కడ $0 $0 పెట్టి చూద్దాం ఏం జరిగిద్దో. చూడండి. మనం ఇన్‌పుట్ ఆర్గ్యుమెంట్స్ పంపించట్లేదు. కాబట్టి ఏం ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మనకు ప్రింట్ అవ్వలేదు. కానీ $0 దగ్గర ఫస్ట్ స్క్రిప్ట్ డాట్ ష్ అని వచ్చింది. ఎందుకంటే $0 ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫైల్ నేమ్ కాబట్టి అది ప్రింట్ అయింది. ఇక ఆల్మోస్ట్ మనం ఎండింగ్‌కొచ్చాము. ఎస్ఎస్హెచ్ కీస్ జనరేషన్ కమాండ్. ఇంకొక 5 మినిట్స్‌లో మన సెషన్ అయిపోతుంది. సో, ఎస్‌హెచ్ కీస్ జనరేషన్ కమాండ్ ఏంటంటే ఎస్ఎస్‌హెచ్ హైఫన్ కీజెన్ అనే కమాండ్ ఉపయోగిస్తే ఎస్ఎస్‌హెచ్ కీస్ జనరేట్ అవుతాయి. ఈ కీస్ ఎందుకు ఏంటనేది తర్వాత చూద్దాము. బట్ వన్ లైన్‌లో ఏం చెప్తారంటే 2 లైనక్స్ సర్వర్స్‌ని కనెక్ట్ చేయడానికి కావాల్సిన ఉపయోగపడే కమాండ్ అన్నమాట ఇది. సో, దాన్ని ఏ విధంగా రన్ చేయాలంటే ఎస్ఎస్‌హెచ్ హైఫన్ కీజెన్ రన్ చేసి ఎంటర్ కొడితే దానికి కావాల్సిన డేటా అడుగుతుంది. దానికి ఇన్‌పుట్స్ ఇస్తే అది ఈ విధంగా జనరేట్ చేస్తుంది. సో, ఇది ఎస్ఎస్‌హెచ్ జనరేట్ చేసే కమాండ్. దీని గురించి జనరేట్ చేసిన అవుట్‌పుట్‌లు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వచ్చిన అవుట్‌పుట్ మీరు చూడండి ఇక్కడ. సంథింగ్ ఏదో జనరేట్ చేసింది. చూద్దాం దాంట్లో ఏముందో. సో, సమ్ డేటా ఏదో ఉంది. వాటిని ఎస్ఎస్‌హెచ్ కీస్ అంటారు. అందులో పబ్లిక్ కీ ఉంటుంది. ప్రైవేట్ కీ ఉంటుంది. ఇదేమో పబ్లిక్ కీ, ఇదేమో ప్రైవేట్ కీ. సో, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పర్పసే ముందు ముందు దీన్ని వాడతారు. వచ్చినప్పుడు మీకు అలవాటవుతది. ఇక యుబుంటు, సెంటోస్. మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మల్టిపుల్ ఉన్నాయి. మ్యాక్ ఓఎస్ కావచ్చు, యుబుంటు కావచ్చు, సెంటోస్ కావచ్చు, రెడ్ హ్యాట్ కావచ్చు, ఒరాకిల్ లైనక్స్ కావచ్చు. సో, ఇట్లా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. యుబుంటులో మనం వాడే కమాండ్స్ ఇవన్నమాట బేసిక్‌గా. సెంటోస్, రెడ్ హ్యాట్, ఒరాకిల్ లైనక్స్‌లో మనం ఈ కమాండ్స్ వాడతాము. మనం యుబుంటులోకి లాగిన్ అయితే ఈ కమాండ్‌ని అప్డేట్ చేయడానికి రిపాజిటరీని అప్డేట్ చేయడానికి వాడతాం. apt-get అప్డేట్ అని. ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలంటే apt-get ఇన్‌స్టాల్ nginx.y అండ్ nginx అనేది ఒక అప్లికేషను. దాన్ని ఇన్‌స్టాల్ చేయాలంటే ఈ కమాండ్ వాడాలి. అదే విధంగా
సెంటోస్, రెడ్ హ్యాట్, ఒరాకిల్, లైనెక్స్లో మనం అప్డేట్ చేయాలంటే యుమ్ అప్డేట్ వాడాలి. వాటిలో ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేయాలంటే యుమ్ ఇన్స్టాల్ ఇంజినెక్స్ -y. ఇంతవరకు మనం తెలుసుకుంటే చాలు. ఫర్దర్గా మిగతావి మనం తర్వాత చూద్దాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఈరోజు చెప్పిన వాటన్నిటిని బుక్లో రాయండి. మీకు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండకపోవచ్చు. బట్ బుక్లో రాయండి. ఆ తర్వాత బై హార్ట్ చేయండి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, ముందు బుక్లో రాయండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏం లేవనుకుంటే రేపు చూద్దాం నెక్స్ట్ సెషన్. ఓకే. థ్యాంక్ యూ.